మధ్యలో దారిలో ఆపి కొడుతున్నాం. మన అందరు ఉన్నారు, మన బాయ్స్ తల మనం పోతున్నాం. బండ్లు లైన్ లో పెట్టు. ఎప్పుడు రా మీరు వాడతారు. ఆకు పాకు పాకు వచ్చేసినాం పైన. రాత్రి మహాశివరాత్రి పోతాం. మనమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. सलीम मैं आ गया, देखो अभी तो सिद्धू लोग उठा गया, 10 मिनट रुक, बाद में कर तू फोन रख. सड़ा सड़ा पड़ा पड़ा चिकन अम्मा चिकन. హలో గాయ్స్, అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే సిద్ధులగుట్ట పోతున్నాం. పొంగ పొంగ అసలు అంటే మన గల్లీనే సెలబ్రేట్ చేయాల్సింది, కొంచెం కొట్టాల్సింది కొబ్బరికాయ. పోతే ఇప్పుడు మధ్యలో దారిలో ఆపి కొడుతున్నాం. చూడు రీ, చలో రైట్. మన వాళ్ళు అందరూ ఆడ ఆగిర్రు. గాయ్స్ మనమైతే కొబ్బరికాయ తీసుకున్నాం. మన సాయంత్రం తీసుకుని కొబ్బరికాయ మన వాళ్ళు అందరు ఉన్నారు, మన బాయ్స్ తల మనం పోతున్నాం. పోదాం నడ. బండ్లు లైన్ లో పెట్టుర్రా, బండ్లు లైన్ లో పెట్టు. లైన్ లో పెట్టు, లైన్ లో పెట్టు. చలో సాయన ఇడికి రా, ఇడికి వచ్చేసి. ఎందుకురా డబల్ స్టాండ్ తీరా? ఏ డబల్ స్టాండ్ అని రా, ఏం కాదు. మన బండి ఇటు పెట్టు. అరే అన్నా నువ్వురా, పంతులుదా ఏంటి బాబా అన్న, ఇంకోసారి అరే కొట్టు. ఏ బ్యాడ్ వర్డ్స్ నో బ్యాడ్ వర్డ్స్. శ్లోకం చెప్పు. మన సాయన కొబ్బరికాయ కొట్టేస్తుండు. హర హర మహాదేవ్. చాలా మనమైతే స్టార్ట్ అయిపోయాం సిద్ధులగుట్టకి. దర్శనం మన అందరూ మహాదేవ్ చాలా బాగాడైతే ఎక్కువ. చలో 1 2 3 4 మనం అందరం బయలుదేరిపోయినాం. చలో పోదాం. పార్వతీ పతయే బాయ్స్ లెట్స్ గో. మనం వచ్చేసి మన ఆదర్శ్ నగర్ దుబ్బా నుంచి పడితే ఆర్మూర్ మధ్యలో ఉంటది, ఆర్మూర్ కి పోయే దారిలో ఉంటది సిద్ధులగుట్ట. మనమైతే పోతున్నాం. చలో పోయి మీకైతే ఎక్స్ప్లోర్ చేసేస్తాం. చలో రైట్, మాట్లాడుకుందాం. శివరాత్రి రోజు కూడా ఇంట్లో వండుకొని ఎవరైతే ఉంటారో మీకే చెప్తున్నాను, డైలీ వండుకునేది ఇట్లనే. ఈ ఒక్కరోజైనా సరే ఫ్రెండ్స్ తో కలిసి చూసుకెళ్ళండి, ఆ స్కూల్ ని కలుసుకుంటూ ఈ ఒక్కరోజు జాగారం చేయండి. ఏది ఇట్లా వండుకునే ఎన్నుకుంటున్నా తిరగండి, జాగారం చేయండి, ఆ దేవుడికి ఒక టైం ఇవ్వండి. దేవుడిని కొంచెం మా ఫ్రెండ్ గారిని అయితే మేము రమ్మని చెప్పినాం. చిన్నగుట్ట పోతున్నాం రారా అంటే ఆడేమని అడిగేస్తా, మా ఇంట్లో పర్మిషన్ ఇవ్వరు అని చెప్పాడు. మనకి ఇవన్నీ సెట్ కావరా, మా ఇంట్లో పంపించారు. అవన్నీ కథ చెప్పగలమే, నీ పెట్రోల్ అయిపోతుంది అని చెప్పి నువ్వు రానట్టు. ఆడి పేరు వచ్చేసి రాజే. ఎప్పుడు రా మీరు మారుతారు. రావాలి, ఎంజాయ్ చేయాలా, పని రోజు ఉంటది. పోవాలా అవసరం ఇప్పుడు సిద్ధులగుట్ట పోవాలా, 12:30 క్రికెట్ ఆడాలా. సిద్ధులగుట్ట పోవాలా, 12:30 క్రికెట్ ఆడాలా. మొత్తం మొత్తం నైట్ అవుట్ బాగారమే. This is voice.
మై బాయ్స్ ఆర్బార్ బాయ్స్ అంతా నిజామాబాద్ నిజామాబాద్ బోల్తే బోల్తే బాయ్ నిజామాబాద్. ఎట్లుంటది మరి మనతోని అట్లుంటది మనతో. చెప్పు వీడియోని దుప్పటి వేసుకొని వండుకున్నాం తీసి కాదు ఆ శివుడి దగ్గర కోనంటే ఇలా చలిలో పోతున్నాం లైట్ మొత్తం కానీ ఇలా చలి పెడుతుంది గద 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 అయినా పోతున్నాం అంటే ప్రేమ ఓం నమః శివాయ. సునీల్ బోర్ అవుతుంది మన చెప్పు కదా. రేపు ఇంటికి బండాయి బండ రెండన బండ 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 రెండైనా బండ ఆగి పొంగల్ మింట దొంగలు ఆగే పొంగల్ నీళ్ళ దొంగలు ఇంకేం ఉండదు కదా. ఆకు పాకు తవల పాకు ఇక చేసిన ఏంటి బ్రో అంత మాట అన్నావు? అనుకుంటే అల్లలన్నీ ఎందుకు చేసుకుంటున్నావు? పాట పాడు అంతా యూట్యూబ్ పాట నీడ నేర్పి అన్ని పాటలు లగ 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 చిగ లగ 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 పాడేసుకోవచ్చు. లగ 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 ఎక్కువ నిక్కువ పాడేసి तांबड़ी चामड़ी चमकते उन्नत लका 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 సునీలానికి ఇష్టమైన పాట మీకు ఇష్టమైన పాట ఎత్తున్నారు వినేదానికి బ్రేకప్ అయింది బ్రేకప్ పాట పెడతాడు. ఆయనకి ఇష్టమైన పాట ఈ పెట్రోల్ లేదని చెప్పినావు రాజీ. అబద్ధమా ఇంట్లో రాజేష్ బుద్ధి తల్లి పడవాడు. ఓ బుద్ధి తల్లి ओ निया बाप रे పాడుగా చాలా పాడగా చాలా సుడిగాడిలా పడి పడినేతే పడవల్లే పడబడుతున్నా నీ కోసం ప్రాణం ఓ బుజ్జి తల్లి కోసం పైన జతాడే ఓ బుజ్జి తల్లి ఇప్పుడు నీ వర్షం పడుతుంది ఇప్పుడు నీ వర్షం పడుతుంది. ओ निया बाप रे ఓం నమ శివాయ ఎక్కడ పోయినా సరే ఓం నమ శివాయ. తామిడి తాంది సమస్తం పోయిన లక 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 అది ఒకటే వస్తుంది గాయస్ సారీ తినండి ఇరిటేటింగ్ ఉన్నా వినండి లక 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 అంకాపూర్ వచ్చినాం ఫ్రెండ్స్. అంకాపూర్ జై శివాజీ మహారాజ్ కే జై. ఇది అంకాపూర్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మక్కలు చాలా ఫేమస్. అంకాపూర్ లో మక్కలు ఫేమస్. మక్కలు ఇక్కడ వచ్చి డైలీ చికెన్ తిన్నామంటే గుద్దాలు ఉందంటూ పురాలు అయిపోతాం వద్దులా చికెన్ తింటే. ఈడ తప్ప ఇంకేదైనా డైలీ చికెన్ అట్లుంటది. మళ్ళీ మళ్ళా ఇట్టో గుద్దాలు ఇట్టో నువ్వు ఏడన్నా అస్సో తింటావు పోతావు అంతే. తిట్టో పట్టో తిట్టో పట్టో అన్లిమిటెడ్ తిన్నది తిన్నాను ఇక. ఇక్కడనే పక్కన ఒక ఇల్లు కట్టుకొని ఉంటాడు ఈ చికెన్ కోసం అట్లా ఉంటది. సెట్ లాస్ట్ అయితే మనమైతే ఆ శివయ్య దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడైతే మనకి ఇక్కడికి దర్శనం ఇస్తున్నాడు శివయ్య. మనమైతే కాసేపట్ల మీదకి వెళ్ళిపోతాం. ఇది వచ్చేసి సిద్ధిలో గుట్ట. నైట్ వ్యూ వచ్చేసి ఇదే గాయస్ చూడండి. మనకైతే కాగా టికెట్ అడుగుతున్నాడు గాయస్. కానీ మనం టికెట్ కట్టేట కార్ పార్కింగ్ అది మనకు కాదు. ఇది వచ్చేసి గుట్ట అన్నమాట గాయస్. మీరు అందరూ డే పూట ఎక్కినట్టున్నారు, కాకపోతే నైట్ పూట ఎక్కినాం. ఎవరైనా నైట్ పూట ఎక్కింది ఉంటే కామెంట్ చేయండి. ఇలా చలిలా చేతులని చల్లగా అయిపోయినాయి. అయినా సరే టికెట్ ఉందనుకోండి ఆయన చానా. మనమైతే త్రిపుల్ ఎక్కిస్తున్నాం గుట్ట. ఒక్కో ఎక్కేయడానికే కష్టం. మా హెవీ డ్రైవర్ మా సునీల్ బాయ్ బండి వచ్చేసి కవాసాకి జీసస్ బండి బండి పేరు మరి ఇది వచ్చేసి నైట్ వ్యూ గ్యాస్. నైట్ వ్యూ
ఆ సౌండ్ మనకు కావాలి. ఈ సౌండ్ కోసం మనం వచ్చాం. ఏం పాటలు పాడింది సౌండ్ దేవుడిది భజన అవుతుంది. భజన హర హర మహాదేవ్. ఈ సౌండ్ కోసం మనం అయితే వచ్చేస్తాం. ఇది వచ్చేసి సిద్ధుల గుట్ట. మీకు ఇంకా లోపలికి పోయినాక ఎక్స్ప్లోర్ చేస్తాం. చలో మనమైతే వచ్చేసినాం. ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయినాం సిద్ధుల గుట్టకి. చూడండి నైట్ వ్యూ ఎట్లుందో. ఇట్లాంటి మనమైతే ఎన్నో చూడాలా, ఇట్లా ఎక్స్ప్లోర్ చేయాలా, మంచిగా చూడాలా, ఎంజాయ్ చేయాలా వ్యూని. ఇయో మన బాయ్స్ అందరు ఇక్కడ ఉన్నారు. నైట్ వ్యూ సిద్ధుల గుట్ట ఆడుంది. మనమైతే పోవాలా. మన మై బాయ్ అయితే మాట్లాడతారంట. మాట్లాడచ్చు. రాత్రి మహాశివరాత్రి అట్లా మనమైతే చెప్పులు ఇడిచేసిపోతున్నాం. చెప్పులు ఇడిచేసినాం. ఎవడన్నా వేసుకోపోయినంటే మనం వేరే వేసుకోపోం అంతే. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం. చలో ఎంటర్ అయిపోయాం. మా గ్యాంగ్ మనమైతే ఎంటర్ అయిపోతున్నాం. చలో దర్శనం చేసుకుంటాం. శివుడి దగ్గరికి పోతాం. ఆ శివుడి దగ్గర పోవాలంటే నీకు పిలిచినప్పుడే పోవాలా. శివుడు పిలిచినప్పుడే. నాకు అన్న పేరు అయితే సపోర్ట్లు కొట్టుకుంటా మనమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. చిన్న జాతర చిన్న జాతర బ్యాగ్ లో చూపిస్తున్నా అంతే. ఇది వచ్చేసి మన ఎంట్రెన్స్. మనమైతే లైన్ లోకి ఎంటర్ అయిపోయినాం. శంభో శంకర శంభో శంకర శంభో శంకర భోలేనాథ్ భోలేనాథ్ భోలే. ఇట్లా ఉంటది గాయస్. చిన్న గుట్టలకి మనమైతే లోపలికి వెళ్ళిపోవాలా. చిన్న నీట్ గా ఆ శివుడి పేరు తలుచుకొని వెళ్ళిపోవాలా. చూడండి గాయస్, మీరు మెల్ల జాగ్రత్త ఎక్కాలి. ఇటువంటి గుట్టలు ఎక్కేటప్పుడు మన వెనక శివుడు ఉంటాడు కానీ మనం జాగ్రత్త ఎక్కాలా. లేదంటే శివుడి దగ్గరికి వెళ్ళిపోం సీదా. విశ్వేశ్వరాయ కాశీ విశ్వనాథ్ హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ జాగ్రత్త. మనమైతే ఎంటర్ అయిపోవాలా. చిన్న జాగ్రత్త. హర హర మహాదేవ్ శంభో శంకర హర హర మహాదేవ్ శంభో శంకర. గుళ్ళే ఓన్లీ దేవుడు. ఇగో ఇట్లా థ్రిల్లింగ్ ఉంటుంది గాయస్. మన గుడి వచ్చేసి సిద్ధుల గుట్ట. ఇది వచ్చేసి చిన్న చిన్న బండల లోపలికి వెళ్ళిపోవాలి. మనమైతే మహాదేవ్ బోలాత్ బోలే బోలే మహాదేవ్ బోలే. సౌండ్ చేయకు ఒక్క నిమిషం. మనమైతే ఎంటర్ అయిపోయినాం గాయస్ గుళ్ళకి. అన్న అయితే అందరికి బొట్టు పెడుతున్నాడు. ఓం నమ శివాయ. గాయస్ మనదైతే ఒక అయిపోయింది దర్శనం. చిన్న చిన్న గుళ్ళకి మనం అటు కాదు ఇటు ఇటు.
కాశీ విశ్వనాథ్ కి మహాదేవ్ గాయస్ మనదైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. మనమైతే దేవుడిని చూపెట్టలేము. దేవుడిని ఎప్పుడు గుళ్ళేనే లోపలికి వచ్చి చూడాలా దేవుడిని. నేనైతే ఫోన్ లో చూపెట్టా, మీరు వచ్చేసి దేవుని చూసించండి. చిన్నగా పండగ లెక్క జరుగుతుంది గాయస్. మంచిగా నీట్ గా అందరు ప్రజలు వచ్చి ఆ దేవుని దర్శించుకొని వెళ్తున్నారు. మీరు కూడా రావండి. ఈసారి కాకపోయినా మళ్ళీసారి అయినా వచ్చేసేయండి. థ్రిల్లింగ్ గా ఉంటది ఈ టెంపుల్ వచ్చేసి. గాయస్ మనమైతే శివుడి దర్శనం అయిపోయింది. మన బాస్ హనుమంతుడి దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మన అయ్యప్ప స్వామి టెంపుల్ కి అయితే మనం అయితే వెళ్ళిపోతున్నాం. చలో పోదాం. మనం వచ్చేసినాం అయ్యప్ప గుడికి, అయ్యప్ప స్వామి గుడికి అయితే వచ్చేసాం మనమైతే గాయస్. స్వామి శరణం అయ్యప్ప. ఇది వచ్చేసి గుడి. దేవుని అయితే మనం చూపెట్టాం, మీరు వచ్చి చూసేయండి. చలో రైట్ గాయస్ మనమైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. గుళ్ళో కూర్చోవడం మన ఆనవాయితీ కాబట్టి మనమైతే కొద్దిసేపు కూర్చుంటున్నాం. చలో ఇగో వీళ్ళందరూ కలిసి కూర్చున్నాం. అరే ఐఫోన్ లింక్ రా భయ్, మనకు ఐఫోన్ కావాలా? మన చిన్నప్పుడు వాడిన ఫస్ట్ ఫోన్ కావాలా మనకి? ఇట్లైనా అంటే చిన్నపిల్లల ఫోన్ ఉందా? అక్కడ ఇక్కడ ఇక్కడ అదే అదే బార్బీ గర్ల్. మన ఐఫోన్ నువ్వు ఐఫోన్ తీసుకోండి. ఐఫోన్ ఓపెనింగ్ చేయి, మెల్లగా చేయి, అన్బాక్సింగ్ చేయి, మెల్లగా చేయి అన్బాక్సింగ్. ఆ సిమ్ కార్డ్ ఓపెన్, సిమ్ కార్డ్ పెట్టు, సిమ్ కార్డ్ పెట్టు. ఏ సౌండ్ పెట్టు నీకు జరా సౌండ్ వస్తలేదు. బ్యాటరీలు ఉంటారా? అరే మనం మనం సౌండ్ కోసమే కొన్నాము. తీసేసి ఏం చేయాలి? అరే కొట్టు మన సౌండ్ కి. అరే సిమ్ ఇన్స్టాల్ చేయి, సిమ్ ఇన్స్టాల్ చేయు. ఒకసారి दो मानिक बनार दो मालिक हेलो हेलो पान बनाना वाला चार मानिक चंद चार चबादर चार चार क्या बोलते उसको ఇవే తగ్గించుకుంటే మంచిది. हेलो कहाँ है सलीम? मैं आ गया, देखो अभी तो सिद्धूलगुट्ट आ गया. 10 मिनट रुक, बाद में कर तू फोन. रख चल चल रख रख. మనమైతే ఐఫోన్ పెట్టేసాం. జాగ్రత్త నుంచి మళ్ళీ ఐఫోన్ వలిపోతుంది. 80,000 का फोन है. 80,000. Is that true? Yeah, that's true. भैया भैया सब लोगों को जूस दे दो, जूस दे दो, जूस दे दो. सब लोगों को 4 जूस दे दो. पैसे नहीं है, फुकट में दे दो. फोन लेके गन्ने के जूस लो, फोन लेके गन्ने का जूस ले लो. आईफोन गिव अवे दे रहा, आईफोन 18 गिव अवे अनबॉक्सिंग. ఈ పాట వాళ్ళకి నచ్చుతుందో వాళ్ళు కామెంట్ చేయరు. చిన్నప్పుడు ఈ ఫోన్ లైక్ షేర్ కామెంట్ సున్నా కూడా ఏడ్చిందంట. అరే చిన్నప్పుడు అందరు డ్రీమ్ రా ఇది. చిన్నప్పుడు డ్రీమ్, చిన్నప్పుడు డ్రీమ్ ఇది అందరిది. గాయ్స్ మనమైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. మనమైతే గో టు హౌస్ అంటే నీకు చూపిస్తా. ఒక టోర్నమెంట్ ఆడడానికి పోతున్నాం మనం. ఇక మన చెప్పులు అయితే ఉన్నాయి, కూడా తీసుకోపోలే. మనం కూడా అందరి వదిలేసినాం. ఇక ఐపీఎల్ కి చిన్నది, డబ్ల్యూపీఎల్ కి పెద్దది. మనం ఆడేది ఇక 1 2 3 మనది. ఇక మన ఐఫోన్ తో ఆడుకుంటున్నాడు మెల్లగా. ఐఫోన్ కింద పడేసాడు. మా సునీల్ ఎక్కడా? ఇక మీకు చెప్పినా కదా హైబూజ ఇది మాది. సునీల్ బాయ్ డ్రైవర్. చాలా ఎక్కేసినాం మనం. ఓం నమ శివాయ. గుడి అయితే అద్భుతంగా నచ్చేసింది మనకైతే. ఎట్లా అనిపించింది సునీల్ గుడికి వచ్చితే? వేరే లెవెల్ ఖాళీ ఫీలింగ్ అయితే. నెక్స్ట్ లెవెల్ గుడి మజా ఉంది. ఇప్పుడు చూడు నడురు. మనమైతే గవర్నమెంట్ ఆడడానికి పోవాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం అయిపోతుంది. చాలా నడు. ఆ సునీల్ బాయ్కి ఒక ఐడియా చెప్పిన. ఇప్పుడు ఎక్కేటప్పుడు ఎంతో కష్టంగా ఎక్కినాం, పోయేటప్పుడు తాళం బంద్ చేసుకో సునీల్, అదే పోతుంది. సరేనా? తాళం ఆఫ్ చేసేయాలి, తాళం ఆఫ్ చేసేసేయాల. ఎందుకంటే సీదా స్లో కూడా వెళ్ళిపోతాం ఖాళీ. పెట్రోల్ సేవ్ డౌన్ వస్తే ఆపేసేయాలి. మనమైతే సిద్ధూలగుట్ట నుంచి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. గోయింగ్ టు టోర్నమెంట్.
గాయస్ మన వాళ్ళు అయితే చాయ్ హోటల్ దగ్గర ఆపేసిర్రు మన వాళ్ళు అందరూ. ఏమన్నా చాయ్ తాగి బయలుదేరు. మన మహేష్ అన్నకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఏమో జల్దీ మాట్లాడి సెటిల్మెంట్ చేసేసాయి. चाय पीने को आया, बाद में फोन कर, थोड़ा जल्दी रख, किरकिरी कर रहा थोड़ा। మనమైతే బిస్కెట్ తినేస్తున్నాం, చాయ్ తాగుతలేం. 20 అయింది. ఛార్జింగ్ జల్దీ దిగిపోయింది కదా ఐఫోన్ లలో. అంతే ఐఫోన్ కొనుక్కోవద్దు, కానీ కొనుక్కుంటాం. అందుకే చెప్తా ఇది కొనుక్కో, ఇది కొనుక్కుంది పెట్టు. ఉంటాయి సడ సడ పడ పడ సడ సడ పడ పడ. చాలు చాలు చాయ్ తాగు, చాయ్ తాగు. సెలవు జర సెలవు ఇవ్వు. సెలవు. ఐఫోన్ ఫస్ట్ జోబ్ లా కొనరా మా నాన్న మళ్ళీ ఆరోగ్యానికి ఆరోగ్యం. మనకైతే ఒక డాగ్ కనిపించింది, చిన్న డాగ్. సెకండ్ ఇస్తుంది, సెకండ్ సెకండ్ సెకండ్. రైట్ రైట్, వెరీ గుడ్. ఇక ఈ లోలు ఇంటలేరు మాటలు, కానీ ఇదే తింటారు. సెకండ్ సెకండ్. అమ్మా నేను సెకండ్ ఇచ్చినందుకు నీకు బిస్కెట్ పెడతాం. ఆగియ కొంచెం ఆగు, కొంచెం కొంచెం ఆగు, కొంచెం ఆగు, కొంచెం ఆగు. ప్లీజ్ 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 నువ్వు ఆగు, కొంచెం ఆగు. అరే ఈ సెకండ్ మాయ్ ఒక చిన్న బిస్కెట్ కొను. ఇదే కొంచెం ఆగు. అరే చింపు రాజా, చింపు. ఆగా చింపు. నువ్వు పెట్టరా ఒక చింపిరా. సరే అయ్యో తిను బెటా. అరే మెల్లా తినే, తినే బిస్కెట్ తినే. అమ్మ దాస పెట్టుకుంటుంది ఇది. రైట్ రైట్ రైట్, తినేసేయి మొత్తం, తినేసేయి. ఊళ్ళకి ఇయ్యకు సనా, తినేసేయి. చలో బాయ్, నేను పోతా ఇక. మెల్ల ఎండుకో వండుకో ఇక. రైట్ బాయ్ బాయ్. రైట్ తినేసి. గాయస్ మనమైతే క్రికెట్ ఆడడానికి వచ్చేసినాం. శివరాత్రి అంటే క్రికెట్, క్రికెట్ లేనిది శివరాత్రి ఎండ్ కాదు. కాబట్టి మనమైతే క్రికెట్ ఆడడానికి వచ్చేసినాం. మన బాయ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసిర్రు. చలో రైట్, మనం క్రికెట్ ఆడదాం. బాల్ 4 runs, లాబాల్ 4 runs గాయస్. కొడతాడు కొడతాడు. విన్నర్ విన్నర్ చికెన్. మనమైతే గెలిచేసాం గాయస్. కొట్టు కొట్టు అదే కొట్టు. మన చిన్న జస్వాద్ అంటారు బాబు. ఫస్ట్ బాల్ నాట్కౌట్, ఫస్ట్ బాల్ నాట్కౌట్. ఫస్ట్ బాల్ అయితే మిస్ చేసిండు బాబు. సెకండ్ బాల్ మిస్ చేసిండు. అరే ఓ ఆడలేదు, ఈ టీవీ గెలిపిస్తాడు. అరే నీకు ఆడస్తలే కొట్టు. అగో అరే హెట్రిక్ 3 బాల్. అరే చీ, అరే ఇజ్జత్ తెగిండు. అయిపోయింది ఇక, నువ్వు ఇంకొకసారి ముగడికి రావు. అగో పాయింట్ వాళ్ళకి 4 బాళ్ళు దొక్కున్నా. డాట్ బాల్ 4 బాల్. మా టీం ఓడిపించేస్తున్నాడు, గెలిపిస్తా అని చెప్పి. గెలిపిస్తా అని చెప్పి ఓడిపించేస్తున్నాడు గాయస్. అగో 5 బాళ్ళు. అరే అరే ఓవర్ వేడి చేయకురా. అరే ఒక వాళ్ళని కొట్టురా భయ్, ఇజ్జత్ తీయకు. అయ్యో అరే నువ్వు వద్దు, బ్యాట్ ఇచ్చే. ఇప్పుడు అప్పుడు అన్ను ఓవర్ల 6 బాల్ 6 లోడైనా కొడతాడు. 18 స్కోర్ కొట్టి గెలిపించినా ఈ మ్యాచ్ దూపు అవుతుంది. నాకు కొద్దిగా బ్రేక్, అలాగే బ్రేక్ ఉంటుంది, మీకు తెలియదు గాయస్. పోయి బ్రేక్ చూడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. 6 బార్లలో 6 6 లోడైనా కొడతాడు. 6 బాల్ చేసినా మేమే మొత్తం మెడిన్ చేసిండు. మెడిన్ జస్వంత్ అంటారు. గలీజ్ అవుట్ అయిపోయిండు మా మహేష్ భాయ్. బ్యాటర్ రేవంత్ భాయ్ మన టిప్పు బాయ్ అయితే మెల్లగా వేసుకోవుతుండు. అరే వాయిడ్ పెట్టరా పిచ్చుకుంటా. టిప్పు బాయ్ అలా పెట్టేసిండు. రేవంత్ భాయ్ సచిన్ టెండూల్కర్ నన్ను ఎక్కువ పోజిస్తుండు, లేచింది కానీ వెళ్తాలేడు. నువ్వు లోపలికో. హలో గాయ్స్, మన వీడియో అయితే అయిపోయింది. మనమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. శివరాత్రి అయితే క్రికెట్ లేని ఎండు కాదు, మాది కూడా క్రికెట్ ఆడేసినాం. ఇంటికి వెళ్ళిపోతున్నాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బెల్ బటన్ పంపించండి.
మన ఈ 2 ఛానల్ ఉంటాయి, ఒకటి ఆర్ ఫర్ బాయ్స్, ఇంకోటి యువర్స్ రేవన్. మీకైతే ఐడి మెన్షన్ చేస్తా, సబ్స్క్రైబ్ కొట్టేసుకోండి, మీ ఎంటర్టైనర్ ని మీరు తీసేసుకోండి. బాయ్ బాయ్.